ఫ్రెండ్స్ మనం ఈరోజు అడ్జాయింట్ ప్రాపర్టీస్ నేర్చుకుందాం. మ్యాట్రిసెస్లో అడ్జాయింట్ ఆఫ్ ఏ ట్రాన్స్పోజ్ అంటే మ్యాట్రిక్స్ ఏకి ట్రాన్స్పోజ్ దానికి అడ్జాయింట్ ఆఫ్ ఏ ట్రాన్స్పోజ్ ఇస్ నథింగ్ బట్ అడ్జాయింట్ ఏ హోల్ ట్రాన్స్పోజ్. సెకండ్ ప్రాపర్టీ, ఇఫ్ ఏ ఈజ్ సిమెట్రిక్ దెన్ అడ్జాయింట్ ఏ ఈజ్ ఆల్సో సిమెట్రిక్. అడ్జాయింట్ ఆఫ్ KA ఈజ్ ఈక్వల్ టు K power n-1 times adjoint A where K is scalar. If A is Q symmetric then adjoint A is Q symmetric if order of A is even integer. If A and B are non-singular square matrices of some same order, then adjoint of AB equal to adjoint B into adjoint A. This is reversal law in multiplication of adjoints. Adjoint AB is equal to adjoint B into adjoint A. Det of adjoint A is equal to det A power n-1, where n is order of square matrix A. If A is non-singular matrix, then adjoint of adjoint A is equal to det A power n-2 into A. So, ఈ 7 ప్రాపర్టీస్ ఇప్పుడు నేను ప్రూవ్ చేస్తాను. మనం చూసుకుంటే ఫస్ట్ ప్రాపర్టీ, అడ్జాయింట్ ఆఫ్ ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు అడ్జాయింట్ ఏ హోల్ ట్రాన్స్పోజ్. సో ఫస్ట్ ప్రాపర్టీని ఎలా ప్రూవ్ చేయొచ్చు అంటే మనకి ఐడి ప్రాపర్టీ ఆఫ్ అడ్జాయింట్స్ మనకి తెలుసు, ఆర్ డిఐ ప్రాపర్టీ ఆర్ ఐడి ప్రాపర్టీ అంటారు. నథింగ్ బట్ ఏం లేదు, ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఇంటూ డెట్ ప్రాపర్టీ. సో ఏ ఇంటూ అడ్జాయింట్ ఏ ఈజ్ ఈక్వల్ టు, అంటే ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది మనకి, డెట్ ఏ ఇంటూ ఐఎన్, దీన్నే ఐడి అంటే ఐడెంటిటీ ఇంటూ డెట్, ఐడెంటిటీ ఆఫ్ డెట్స్. సో డెట్ ఏ 0 0 ఇలా వస్తుంది కదా. 3/3 మ్యాట్రిక్స్ అయితే కనుక జెట్ ఏ 0 0 0 డెట్ ఏ 0 0 0 డెట్ ఏ ఇలా వస్తుంది మ్యాట్రిక్స్. సో ఈ మ్యాట్రిక్స్ని మనం ఏమంటామంటే ఐడి మ్యాట్రిక్స్ అంటాం, ఐడెంటిటీ ఆఫ్ డెట్స్. సో డెట్ ఏ ఇంటూ ఐఎన్, ఏ ఇంటూ అడ్జాయింట్ ఏ ఈజ్ ఈక్వల్ డెట్ ఏ ఇంటూ ఐఎన్. ఇది మనకి అడ్జాయింట్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాపర్టీ. ఇప్పుడు దీంట్లో మనకి అడ్జాయింట్ ఆఫ్ ఏ ట్రాన్స్పోజ్ కూడా అడ్జాయింట్ ఏ హోల్ ట్రాన్స్పోజ్ అని చూపించాలి. సో ఏ ప్లేస్లో ఎంత ఉంది, ఇక్కడ ఏ ట్రాన్స్పోజ్ ఉంది. సో ఏ ప్లేస్లో నేను ఏం చేస్తున్నాను అంటే ఏ ట్రాన్స్పోజ్ని రీప్లేస్ చేస్తున్నాను. ఏ ట్రాన్స్పోజ్ అడ్జాయింట్ ఆఫ్ ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు డెట్ ఆఫ్ ఏ ట్రాన్స్పోజ్ ఇంటూ ఐఎన్. ఓకే, అడ్జాయింట్ స్మాల్ ఏతో రాస్తాం. ఓకేనా. సో ఇప్పుడు అడ్జాయింట్ ఆఫ్ ఏ ట్రాన్స్పోజ్, ఇక్కడ ఇది మాత్రమే ఉండాలి, ఏ ట్రాన్స్పోజ్ అనేది ఉండకూడదు. ప్లస్ అడ్జాయింట్ ఏ హోల్ ట్రాన్స్పోజ్ అనేది లేదు. సో ఈ యొక్క అడ్జాయింట్ ఏ హోల్ ట్రాన్స్పోజ్ ఏదైతే ఉందో దీన్ని నేను బోత్ సైడ్స్ మల్టిప్లై చేస్తున్నాను. బోత్ సైడ్స్ మల్టిప్లికేషన్, దీని యొక్క ఈక్వేషన్ని బోత్ సైడ్స్ మల్టిప్లై చేస్తాను అడ్జాయింట్ ఏ హోల్ ట్రాన్స్పోజ్తో. అప్పుడు ఏమవుతుంది, అడ్జాయింట్ ఏ హోల్ ట్రాన్స్పోజ్ ఏ ట్రాన్స్పోజ్ అడ్జాయింట్ ఆఫ్ ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు డెట్ ఆఫ్ ఏ ట్రాన్స్పోజ్ అన్నా డెట్ ఏ అన్నా ఒకటే. సో ఇది స్కేలార్ క్వాంటిటీ కదా, డెట్ ఏ అనేది అంటే ఒక కాన్స్టెంట్. దాని తర్వాత మనకి మ్యాట్రిక్స్ రావాలి. సో అడ్జాయింట్ ఏ హోల్ ట్రాన్స్పోజ్ ఇంటూ ఐఎన్. సో దీనివల్ల ఫర్దర్గా ఏం రాసుకోవచ్చు, ఐడెంటిటీ మ్యాట్రిక్స్తో ఏ మ్యాట్రిక్స్ మల్టిప్లై చేసినా మళ్ళీ అదే మ్యాట్రిక్స్ రిపీట్ అవుద్ది. సో డెట్ ఏ ఇంటూ అడ్జాయింట్ ఏ హోల్ ట్రాన్స్పోజ్, ఇది రైట్ హ్యాండ్ సైడ్. మళ్ళీ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏం రాసుకోవచ్చు, ఈ 3 మల్టిప్లికేషన్లో ఉన్నాయి. అసోసియేటివ్ లా ప్రకారం ఫస్ట్ ఈ రెండింటిని మల్టిప్లై చేసి దాని తర్వాత ఇది మల్టిప్లై చేసుకోవచ్చు, లేదా దీన్ని ఇలా ఉంచేసి ఈ రెండింటిని మల్టిప్లై చేయొచ్చు. నేను ఫస్ట్ ఈ రెండింటిని మల్టిప్లై చేస్తాను. ఈ రెండింటికి మరి నేను ఏం చేస్తానంటే ట్రాన్స్పోజ్ ఉంది కదా, ట్రాన్స్పోజ్ అనేది రివర్స్గా అప్లై అవుద్ది. సో దీన్ని ఏం చేస్తానంటే ఏ ఇంటూ అడ్జాయింట్ ఏ హోల్ ట్రాన్స్పోజ్ ఇలా రాసుకోవచ్చు. ఏబీ హోల్ ట్రాన్స్పోజ్ అంటే బీ ట్రాన్స్పోజ్ ఏ ట్రాన్స్పోజ్ కదా. సో దీన్ని రివర్స్లో రాశాను ఇంటూ అడ్జాయింట్ ఆఫ్ ఏ ట్రాన్స్పోజ్ యాస్టీస్. సో ఇప్పుడు మనకి ఏ ఇంటూ అడ్జాయింట్ అంటే మళ్ళీ ఏం రాసుకోవచ్చు మనం, ఏ ఇంటూ అడ్జాయింట్ అంటే డెట్ ఏ ఇంటూ ఐఎన్. సో ఈ పర్టికులర్ వాల్యూ ప్రకారంలో డెట్ ఏ ఇంటూ ఐఎన్ రాస్తున్నాను, హోల్ ట్రాన్స్పోజ్ ఇంటూ అడ్జాయింట్ ఆఫ్ ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు డెట్ ఏ ఇంటూ అడ్జాయింట్ ఏ హోల్ ట్రాన్స్పోజ్. మనకి ట్రాన్స్పోజ్ చేసిన స్కేలార్ క్వాంటిటీకి అదే వస్తుంది. ఐడెంటిటీ మ్యాట్రిక్స్కి ట్రాన్స్పోజ్ చేస్తే ఏమొస్తుంది, మళ్ళీ అగైన్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ వస్తుంది. సో ట్రాన్స్పోజ్ చేసిన ఒకటి లేకపోయినా ఒకటి, సో మళ్ళీ యాస్టీజ్ ఇదే వస్తుంది. సో డెట్ ఏ అనేది స్కేలార్ క్వాంటిటీస్ కాబట్టి మనం క్యాన్సిల్ చేసేయచ్చు. డెట్ ఏ అంటే ఒక స్కేలార్, ఒక కాన్స్టెంట్ వాల్యూ వస్తుంది, ఇక్కడ కూడా కాన్స్టెంట్ వస్తుంది కాబట్టి రెండింటిని నేను క్యాన్సిల్ చేయగలిగాను. ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఇంకో మ్యాట్రిక్స్తో మల్టిప్లై అయితే ఏమవుద్ది, మళ్ళీ సేమ్ మ్యాట్రిక్స్ రిపీట్ అవుద్ది. ఐడెంటిటీ ఇంటూ సంథింగ్ ఐఏ అని ఉందనుకోండి, మళ్ళీ ఏమొస్తుంది, ఏ అనే మ్యాట్రిక్స్ వస్తుంది. సో ఇక్కడ ఏముంది, అడ్జాయింట్ ఆఫ్ ఏ ట్రాన్స్పోజ్, దిస్ ఈజ్ ఈక్వల్ టు అడ్జాయింట్ ఏ హోల్ ట్రాన్స్పోజ్. ఇది మనకి ఫస్ట్ ప్రాపర్టీ, దీన్ని నేను ప్రూవ్ చేశాను యూజింగ్ దిస్ ఇంపార్టెంట్ ప్రాపర్టీ ఐడి, ఏ ఇంటూ అడ్జాయింట్ ఏ ఈజ్ ఈక్వల్ డెట్ ఏ ఇంటూ ఐఎన్. మ్యాక్సిమం లాస్ అన్నీ కూడా దీని నుంచే వస్తాయి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇఫ్ ఏ ఈజ్ సిమెట్రిక్ దెన్ అడ్జాయింట్ ఏ ఈజ్ ఆల్సో సిమెట్రిక్ అని ప్రూవ్ చేయమంటున్నాడు. ఏ అనేది సిమెట్రిక్ అయితే దాని యొక్క అర్థం ఏంటి, ఇక్కడ చేద్దాం.
ఏ ఈజ్ సిమెట్రిక్ అంటే ఏ సిమెట్రిక్ అంటే ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఏ. అడ్జాయింట్ ఏ కూడా సిమెట్రిక్ అవ్వాలంటే అడ్జాయింట్ ఏ హోల్ ట్రాన్స్పోజ్ చేస్తే మళ్ళీ నాకు ఏం రావాలి, మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ అడ్జాయింట్ ఏ కావాలి ట్రాన్స్పోజ్ చేస్తే. సో నేను ఎల్హెచ్ఎస్ తీసుకుంటున్నాను, అడ్జాయింట్ ఏ హోల్ ట్రాన్స్పోజ్. ఇప్పుడే మనం చూసాం ఆ ప్రాపర్టీ. ఏం రాసుకోవచ్చు, హోల్ ట్రాన్స్పోజ్ని ఏ ట్రాన్స్పోజ్గా కూడా రాసుకోవచ్చు. సో అడ్జాయింట్ ఆఫ్ ఏ ట్రాన్స్పోజ్గా రాసుకుంటున్నాను నేను. మళ్ళీ ఏ ట్రాన్స్పోజ్ అంటే వాడే ఇచ్చాడు కదా ఏ అని, సో ఏ అని రాస్తున్నాను. సో అడ్జాయింట్ ఏ ఆఫ్ ఏ హోల్ ట్రాన్స్పోజ్ ఏమొచ్చింది మనకి, అడ్జాయింట్ ఏ వచ్చింది. ప్రూవ్ అయినట్టే కదా, సింపుల్ ప్రూఫ్ అంతే. సో నెక్స్ట్ వచ్చేసరికి మూడోది, అడ్జాయింట్ ఆఫ్ కేఏ ఈజ్ ఈక్వల్ టు కే పవర్ n మైనస్ 1 టైమ్స్ అడ్జాయింట్ ఏ. కే అనేది ఒక స్కేలార్ అంటే ఒక కాన్స్టెంట్ వాల్యూతో మల్టిప్లై చేస్తే ఆ కాన్స్టెంట్ పవర్ n మైనస్ 1 వస్తుంది. అక్కడ n అంటే ఏంటి, ఆర్డర్ ఆఫ్ ద మ్యాట్రిక్స్. సో అడ్జాయింట్ ఆఫ్ కేఏ అంటే మనకి ఏమొస్తుంది, కే పవర్ n మైనస్ 1 అడ్జాయింట్ ఏ. దీన్ని ఇప్పుడు మనం ప్రూవ్ చేద్దాం. దీని ప్రూఫ్ కోసం నేను ఏం తీసుకుంటానంటే, నేను మళ్ళీ ఫస్ట్ ఐడి ప్రాపర్టీ తీసుకుందాం. ఏ ఇంటూ అడ్జాయింట్ ఏ ఈజ్ ఈక్వల్ టు డెట్ ఏ ఇంటూ ఐఎన్. ఇక్కడ ఏ ఇంటూ అడ్జాయింట్ ఏ ఈజ్ ఈక్వల్ డెట్ ఏ ఇంటూ ఐఎన్. సో ఏ ప్లేస్లో ఏముంది, ఇక్కడ కేఏ ఉంది. సో ఏ ప్లేస్లో నేను ఏం చేస్తున్నాను అంటే కేఏ అనే దాన్ని రీప్లేస్ చేస్తున్నాను. కేఏ అడ్జాయింట్ ఆఫ్ కేఏ డెట్ ఆఫ్ కేఏ ఐఎన్. మనకి తెలుసు కదా డెట్ ఆఫ్ కేఏ అంటే ఏమొస్తుంది, ఆర్డర్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ ఇంటూ డెట్ ఏ. సో సపోజ్ ఇక్కడ రాసిన డెట్ ఆఫ్ కేఏ ఉందనుకోండి, ఏ అనే మ్యాట్రిక్స్ 3/3 మ్యాట్రిక్స్ అయితే మనకి ఏమొస్తుంది, ఏ అనే మ్యాట్రిక్స్ ఎంత ఆర్డర్ అయితే కే పవర్ n డెట్ ఏ వస్తుంది. ఒకవేళ 3/3 అయితే కే క్యూబ్ డెట్ ఏ వస్తుంది. అలానే ఇక్కడ కే పవర్ n డెట్ ఏ ఐఎన్ ఇలా వచ్చింది. అండ్ మనకు కావాల్సింది ఏంటి, ఇక్కడ ఈ కే అనేది ఇటువైపు వెళ్తే డివైడ్ చేస్తే ఏమొస్తుంది, కే పవర్ n మైనస్ 1 డెట్ ఏ ఐఎన్. మనకి ఇంకా రావాల్సిన అడ్జాయింట్ ఏ రావాలి. ఇక్కడ ఏం మిగిలింది, ఇంకా ఏ ఇంటూ అడ్జాయింట్ ఆఫ్ కేఏ మిగిలింది. సో ఏ అనేది రిమూవ్ అవ్వాలి. ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏ అనేది లేదు కదా ఇక్కడ అడ్జాయింట్ ఆఫ్ కేఏలో. సో ఏ రిమూవ్ చేయడం కోసం నేను ఏం చేస్తున్నాను అంటే ఈ మొత్తం ఈక్వేషన్ నేను అడ్జాయింట్ ఏ దీంతో డివైడ్ చేస్తున్నాను. బోత్ సైడ్స్ మల్టిప్లికేషన్ చేద్దాం. చేస్తే ఏమొస్తుంది, అడ్జాయింట్ ఏ ఇంటూ ఏ ఇంటూ అడ్జాయింట్ ఆఫ్ కేఏ ఈక్వల్ టు కే పవర్ n మైనస్ 1 డెట్ ఏ. ఇంతవరకు స్కేలార్ క్వాంటిటీ. ఆ తర్వాత ఏమవుతుంది, అడ్జాయింట్ ఏ ఇంటూ ఐఎన్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్. సో దీన్ని ఫర్దర్గా ఏం రాసుకోవచ్చు, అడ్జాయింట్ ఏ ఇంటూ ఏ. ఏ ఇంటూ అడ్జాయింట్ ఏ మీన్స్ డెట్ ఏ ఇంటూ ఐఎన్. సో డెట్ ఏ ఐఎన్ ఇంటూ అడ్జాయింట్ ఆఫ్ కేఏ ఈక్వల్ టు కే పవర్ n మైనస్ 1 డెట్ ఏ అడ్జాయింట్ ఏ ఐఎన్. సో మనకి డెట్ ఏ స్కేలర్ కాబట్టి క్యాన్సిల్ చేస్తాను. ఈ రెండు మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది, మళ్ళీ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఇంటూ సమ్ మ్యాట్రిక్స్. సో ఈ మ్యాట్రిక్స్ వస్తుంది. అడ్జాయింట్ ఆఫ్ కేఏ ఈజ్ ఈక్వల్ టు కే పవర్ n మైనస్ 1. ఇక్కడ కూడా ఈ రెండు మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది, మళ్ళీ అగైన్ అడ్జాయింట్ ఏ వస్తుంది. ఐడెంటిటీ అనేది జస్ట్ అలా ఉంటుంది అంతే. సో మల్టిప్లై చేస్తే మన సేమ్ మ్యాట్రిక్స్ రిపీట్ అవుద్ది, అడ్జాయింట్ ఏ వచ్చింది. సో అడ్జాయింట్ ఆఫ్ కేఏ అంటే ఏం రాసుకోవచ్చు, కే పవర్ n మైనస్ 1 ఇంటూ అడ్జాయింట్ ఏ. సో దిస్ ఈజ్ ద ప్రాపర్టీ, కే పవర్ n మైనస్ 1 ఇంటూ అడ్జాయింట్ ఏ. అడ్జాయింట్ ఆఫ్ కేఏ ఈజ్ ఈక్వల్ టు కే పవర్ n మైనస్ 1 ఇంటూ అడ్జాయింట్ ఏ, వేర్ కే ఈజ్ స్కేలార్. ఇది థర్డ్ ప్రాపర్టీ. ఇప్పుడు ఫోర్త్ ప్రాపర్టీ చూద్దాం. ఫోర్త్ ప్రాపర్టీ ఏంటంటే, ఇఫ్ ఏ ఈజ్ స్క్యూ సిమెట్రిక్ దెన్ అడ్జాయింట్ ఏ ఈజ్ స్క్యూ సిమెట్రిక్ ఇఫ్ ఆర్డర్ ఆఫ్ ఏ ఈజ్ ఈవెన్ ఇంటీజర్ అంటున్నాడు. ఏ కనుక స్క్యూ సిమెట్రిక్ అయితే ఏమవుతుంది, ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు మైనస్ ఏ. అడ్జాయింట్ ఏ కూడా స్క్యూ సిమెట్రిక్ కావాలంటే ఏమవ్వాలి, అడ్జాయింట్ ఏ యొక్క హోల్ ట్రాన్స్పోజ్ తీసుకుంటే మైనస్ అడ్జాయింట్ ఏ రావాలి. సో దీంట్లో ఎల్హెచ్ఎస్ తీసుకుంటే ఏమొస్తుంది, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అడ్జాయింట్ ఏ హోల్ ట్రాన్స్పోజ్. అడ్జాయింట్ ఏ హోల్ ట్రాన్స్పోజ్ ఏం రాసుకోవచ్చు మనం, అడ్జాయింట్ ఆఫ్ ఏ ట్రాన్స్పోజ్. సో అడ్జాయింట్ ఆఫ్ ఏ ట్రాన్స్పోజ్ అంటే మనం ఆల్రెడీ ఏమి ఇచ్చాడు, మైనస్ ఏ ఇచ్చాడు. సో అడ్జాయింట్ ఆఫ్ మైనస్ ఏ అంటే ఇప్పుడే చూసాం, అడ్జాయింట్ ఆఫ్ కేఏ అంటే ఫార్ములా కే పవర్ n మైనస్ 1 అంటే అడ్జాయింట్ ఏ. సో మైనస్ 1 పవర్ n రావాలి. n అంటే మైనస్ 1 పవర్ n మైనస్ 1 అడ్జాయింట్ ఏ. ఈ కాన్స్టెంట్ వాల్యూ పవర్ n మైనస్ 1 వస్తుంది. సో n వాల్యూ కనుక ఒకవేళ ఈవెన్ ఇంటీజర్ అంటే ఏంటి, n వాల్యూ 2, 4, 6 ఇలా తీసుకుంటే కనుక
మనకి ఏమొస్తుంది ఇక్కడ ఆడ్ నెంబర్ వస్తుంది 6 - 1 5 4 - 1 3 2 - 1 ఆడ్ నెంబర్ ఉంది అంటే ఏమవుతుంది సేమ్ మైనస్ వస్తుంది. సో మైనస్ అడ్జాయింట్ ఏ రావాలంటే ఇక్కడ ఎన్ ఈవెన్ ఇంటిజర్ అవ్వాలి. అప్పుడే మనకి ఏమవుతుంది అడ్జాయింట్ ఏ హోల్ ట్రాన్స్పోజ్ ఈక్వల్ మైనస్ అడ్జాయింట్ ఏ. అప్పుడు అది ఏమవుతుంది స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అవుతుంది. నెక్స్ట్ 5th క్వశ్చన్ చూడండి. 5వ చూస్తే వెరీ ఇంపార్టెంట్ వన్. 5th క్వశ్చన్, ఇఫ్ ఏ అండ్ బి ఆర్ నాన్ సింగులర్ స్క్వేర్ మ్యాట్రిసెస్ ఆఫ్ సేమ్ ఆర్డర్ దెన్ అడ్జాయింట్ ఆఫ్ ఏబి ఈజ్ ఈక్వల్ టు అడ్జాయింట్ బి ఇంటూ అడ్జాయింట్ ఏ. అంటే ఏ అండ్ బి కనుక ఒకవేళ నాన్ సింగులర్ స్క్వేర్ మ్యాట్రిసెస్, నాన్ సింగులర్ అంటే మీనింగ్ ఏంటంటే డెట్ ఏ నాట్ ఈక్వల్ టు 0, డెట్ బి కూడా నాట్ ఈక్వల్ టు 0. దాని యొక్క డిటర్మినెంట్స్ నాన్ జీరో ఉంటే వాటిని నాన్ సింగులర్ స్క్వేర్ మ్యాట్రిసెస్ అంటాం. స్క్వేర్ మ్యాట్రిసెస్ ఆఫ్ సేమ్ ఆర్డర్ దెన్ అడ్జాయింట్ ఆఫ్ ఏబి, మనకి అడ్జాయింట్ ఆఫ్ ఏబి ఈజ్ ఈక్వల్ టు అడ్జాయింట్ బి ఇంటూ అడ్జాయింట్ ఏ అని ప్రూవ్ చేయాలి. సో మల్టిప్లికేషన్ అనేది ఇలా రివర్స్ వస్తుంది. సో దీనికి మనం ఏం ప్రూవ్ చేయొచ్చు అంటే మళ్ళీ నేను ఏం తీసుకుంటా అంటే ఐడి ప్రాపర్టీ తీసుకుంటాను. ఏ ఇంటూ అడ్జాయింట్ ఏ ఈజ్ ఈక్వల్ టు డెట్ ఏ ఇంటూ ఐఎన్. సో దీంట్లో నేను ఏ ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేస్తానంటే ఏ ప్లేస్లో ఏబి పెడతాను. సో ఏబి ఇంటూ అడ్జాయింట్ ఆఫ్ ఏబి ఈజ్ ఈక్వల్ టు డెట్ ఏబి ఇంటూ ఐఎన్. ఏబి అడ్జాయింట్ ఏబి అంటే అడ్జాయింట్ ఏబిని, డెట్ ఏ ఇంటూ డెట్ బి ఇంటూ ఐఎన్ ఇలా రాసుకోవచ్చు కదా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ అడ్జాయింట్ బి అడ్జాయింట్ ఏ కదా, ఫస్ట్ అడ్జాయింట్ ఏతో మల్టిప్లై చేస్తాను దీన్ని బోత్ సైడ్స్ కూడా. నేను మల్టిప్లయింగ్ విత్ అడ్జాయింట్ ఏ బోత్ సైడ్స్ మల్టిప్లై చేద్దాం. మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది అడ్జాయింట్ ఏ ఇంటూ బి ఇంటూ అడ్జాయింట్ ఆఫ్ ఏబి ఈజ్ ఈక్వల్ టు డెట్ ఏ డెట్ బి అనే స్కేలర్ క్వాంటిటీస్ కదా, డెట్ ఏ డెట్ బి, ఆ తర్వాత మనకి మ్యాట్రిక్స్ అడ్జాయింట్ ఏ ఇంటూ ఐఎన్. సో ఐడెంటిటీ మ్యాట్రిక్స్తో మల్టిప్లై చేస్తే మళ్ళీ సేమ్ మ్యాట్రిక్స్ వస్తుంది. సో ఇటువైపు డెట్ ఏ డెట్ బి అడ్జాయింట్ ఏ అనేది వస్తుంది. ఇటువైపు ఏ ఇంటూ అడ్జాయింట్ ఏ అని రాసుకోవచ్చు డెట్ ఏ ఇంటూ ఐఎన్. సో డెట్ ఏ ఇంటూ ఐఎన్ ఇంటూ బి ఇంటూ అడ్జాయింట్ ఆఫ్ ఏబి. అప్పుడు డెట్ ఏ క్యాన్సిల్. ఇప్పుడు మళ్ళీ సేమ్ మళ్ళీ ఐడెంటిటీ మ్యాట్రిక్స్తో ఇది మల్టిప్లై అయితే ఏమవుతుంది సేమ్ మళ్ళీ అదే మ్యాట్రిక్స్ వస్తుంది. బి ఇంటూ అడ్జాయింట్ ఆఫ్ ఏబి ఈజ్ ఈక్వల్ టు డెట్ బి ఇంటూ అడ్జాయింట్ ఏ. మీకు ఇప్పుడు అర్థమైపోయి ఉంటుంది. నెక్స్ట్ ఏం చేస్తున్నాను నేను అడ్జాయింట్ బితో డివైడ్ చేస్తాను బోత్ సైడ్స్. అడ్జాయింట్ బితో డివైడ్ చేస్తే ఏమొస్తుంది అడ్జాయింట్ బి అడ్జాయింట్ ఆఫ్ ఏబి ఈక్వల్ టు డెట్ బి అడ్జాయింట్ బి ఇంటూ అడ్జాయింట్ ఏ. ఇప్పుడు అడ్జాయింట్ బి ఇంటూ డెట్ బి అంటే ఏం రాసుకోవచ్చు డెట్ బి ఇంటూ ఐబి ఐఎన్ డెట్ బి ఇంటూ ఐఎన్ ఇంటూ అడ్జాయింట్ ఆఫ్ ఏబి ఈజ్ ఈక్వల్ టు డెట్ బి ఇంటూ అడ్జాయింట్ బి ఇంటూ అడ్జాయింట్ ఏ. సో డెట్ ఈ రెండు స్కేలర్ క్వాంటిటీస్ క్యాన్సిల్ అయిపోతాయి. ఐడెంటిటీ మ్యాట్రిక్స్ మల్టిప్లై చేస్తే సేమ్ అడ్జాయింట్ ఏబీనే వస్తుంది. సో మనకి ఆప్షన్ ఏమొచ్చింది అడ్జాయింట్ ఆఫ్ ఏబి ఈక్వల్ టు అడ్జాయింట్ బి ఇంటూ అడ్జాయింట్ ఏ. రివర్స్ వస్తుంది. సో దట్ ఈస్ నథింగ్ బట్ అడ్జాయింట్ ఆఫ్ ఏబి ఈజ్ ఈక్వల్ టు అడ్జాయింట్ బి ఇంటూ అడ్జాయింట్ ఏ ఇఫ్ ఏ అండ్ బి ఆర్ నాన్ సింగులర్ స్క్వేర్ మ్యాట్రిసెస్. సో ప్రాపర్టీస్ అర్థమైనాయి కదా. ఇంకొక ప్రాపర్టీ చూద్దాం. డెట్ ఆఫ్ అడ్జాయింట్ ఏ ఈజ్ ఈక్వల్ టు డెట్. ఈ దీంట్లోనే అడ్జాయింట్ ఆఫ్ ఏబీలోనే ఇంకో ప్రాపర్టీ ఏంటంటే సపోజ్ ఏబీ కాకుండా మనకి ఇంకెన్ని నెంబర్ ఆఫ్ మ్యాట్రిసెస్ అన్నా తీసుకోవచ్చు. సపోజ్ ఏబిసిడి తీసుకుంటే దేనికి ఎక్కువ అడ్జాయింట్ డి, అడ్జాయింట్ సి, అడ్జాయింట్ బి, అడ్జాయింట్ ఏ ఇలా రాస్తాం. ఒకవేళ మనకి అడ్జాయింట్ ఆఫ్ ఏ పవర్ ఎన్ ఇచ్చాడు అనుకోండి, దీని ఏం రాసుకోవచ్చు అడ్జాయింట్ ఆఫ్ ఏ ఇంటూ అడ్జాయింట్ ఆఫ్ ఏ ఇంటూ సో అని ఇలా ఎన్ని టైమ్స్ రాస్తాం ఎన్ టైమ్స్ రాస్తాం. సో అందువల్ల దీన్ని ఏం రాసుకోవచ్చు అడ్జాయింట్ ఏ హోల్ పవర్ ఎన్ అంటే ఏ క్యూబ్ ఉంటే అడ్జాయింట్ ఏ హోల్ క్యూబ్ రాయొచ్చు. అడ్జాయింట్ ఆఫ్ ఏ పవర్ 4 ఉంటే అడ్జాయింట్ ఏ హోల్ పవర్ 4. ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే ఫ్రమ్ దిస్ ప్రాపర్టీ అడ్జాయింట్ ఆఫ్ ఏబీ ఈక్వల్ టు అడ్జాయింట్ బి ఇంటూ అడ్జాయింట్ ఏ. లైక్ ట్రాన్స్పోజ్ లాగానే రివర్స్ మల్టిప్లికేషన్ లాగా. నెక్స్ట్ ప్రాపర్టీ వచ్చేసరికి 6th ప్రాపర్టీ డెటర్మినెంట్ చాలా మోస్ట్ ఇంపార్టెంట్. డెటర్మినెంట్ ఆఫ్ అడ్జాయింట్ ఏ ఈజ్ ఈక్వల్ టు డెట్ ఏ పవర్ n-1.
అక్కడ ఎన్ అంటే ఏంటి, ఆర్డర్ ఆఫ్ స్క్వేర్ మ్యాట్రిక్స్. ఆర్డర్ ఆఫ్ స్క్వేర్ మ్యాట్రిక్స్ని మనం ఇక్కడ రాస్తాం, స్క్వేర్ మ్యాట్రిక్స్ ఏ. సో ఇక్కడ అడ్జాయింట్ ఆఫ్ డెట్ ఏ ఎలా కనుక్కోవచ్చు అంటే మళ్ళీ దీనికి కూడా మనం ఐడి ప్రాపర్టీ ఉపయోగిద్దాం. ఐడెంటిటీ ఆఫ్ డెట్స్ విచ్ ఈజ్ నథింగ్ బట్ ఏ ఇంటూ అడ్జాయింట్ ఏ. అంటే ఒక మ్యాట్రిక్స్ దాని యొక్క కరస్పాండింగ్ అడ్జాయింట్తో మల్టిప్లై చేస్తే మనకేమొస్తుంది, డెట్ ఏ ఇంటూ ఐఎన్ వస్తుంది. సో ఇది ఐడి ప్రాపర్టీ. సో ఈ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాపర్టీ నుంచి ఇది వస్తుంది. బోత్ సైడ్స్ మనం ఏం అప్లై చేద్దాం, డెటర్మినెంట్ అప్లై చేద్దాం. డెట్ అప్లై చేస్తే బోత్ సైడ్స్ మనకి ఏమొస్తుంది, ఏ ఇంటూ అడ్జాయింట్ ఏ ఈజ్ ఈక్వల్ టు డెట్ ఏ ఇంటూ ఐఎన్. ఇక్కడ డెట్ ఏ అనేది ఏంటిది, స్కేలార్ క్వాంటిటీ. స్కేలార్ అంటే సమ్ కాన్స్టెంట్. సో ఏ ఇంటూ అడ్జాయింట్ ఏ యొక్క డెట్ దేనికి ఈక్వల్ అంటే డెట్ ఏ పవర్ ఏమొస్తుంది ఇక్కడ ఎంత కదా ఆర్డర్. సో డెట్ ఏ పవర్ ఎన్ ఇంటూ డెట్ ఎన్, డెట్ ఆఫ్ ఐ. ఆల్వేస్ రిమెంబర్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ ఏమవుతుంది, ఐడెంటిటీ మ్యాట్రిక్స్ యొక్క డెట్ ఆఫ్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఈజ్ ఆల్వేస్ 1. సో ఇది దేనికి ఈక్వల్ అవుతున్నప్పుడు డెట్ ఏ పవర్ ఎన్కి ఈక్వల్ అవుతుంది. సో డెట్ ఆఫ్ ఏ ఇంటూ అడ్జాయింట్ ఏ ఈక్వల్ టు డెట్ ఏ పవర్ ఎన్. సో ఏ డెట్ ఆఫ్ ఏ ఇంటూ అడ్జాయింట్ ఏ. మళ్ళీ దీన్ని ఏం చేయొచ్చు మనం, డెట్ ఆఫ్ ఏ ఇంటూ అడ్జాయింట్ ఏని ఏం చేయొచ్చు, స్ప్లిట్ చేయొచ్చు కదా, డెట్ ఏ ఇంటూ డెట్ ఆఫ్ అడ్జాయింట్ ఏ అని. సో డెట్ ఏ పవర్ ఎన్ ఇంప్లైస్ డెట్ ఆఫ్ అడ్జాయింట్ ఏ. అడ్జాయింట్ ఏ యొక్క డెట్ దేనికి ఈక్వల్ అవుతుంది, డెట్ ఏ పవర్ ఎన్ -1. ఈ డెట్ ఏ అనేది డినామినేటర్లోకి వస్తే డెట్ ఏ పవర్ ఎన్ -1. సో డెట్ ఆఫ్ అడ్జాయింట్ ఏ ఈజ్ నథింగ్ బట్ డెట్ ఏ పవర్ ఎన్ -1. ఇది ఎందుకు డినామినేటర్లో తీసుకొచ్చాను, మ్యాట్రిక్సెస్ అయితే మాత్రం తీసుకురావాలి కాదు, మ్యాట్రిక్సెస్లో డివిజన్ పాసిబుల్ అవ్వదు. ఇది డెట్ ఏ అనేది స్కేలార్ కాన్స్టెంట్ వాల్యూ, అందువల్ల తీసుకురాగలిగాం. సో డెట్ ఆఫ్ అడ్జాయింట్ ఏ ఈజ్ ఈక్వల్ టు డెట్ ఏ పవర్ ఎన్ -1 వేర్ ఎన్ ఈజ్ ఆర్డర్ ఆఫ్ ద మ్యాట్రిక్స్. సో ఒకవేళ డెట్ ఆఫ్ అడ్జాయింట్ ఏ బదులు డెట్ ఆఫ్ అడ్జాయింట్ ఏ ఉంది, అప్పుడు ఏం చేస్తాం అంటే ఇక్కడ ఏ ప్లేస్లో అడ్జాయింట్ ఏ ఉంది, మనకి ఏ ప్లేస్లో ఏముంది, ఇక్కడ అడ్జాయింట్ ఏ ఉంది. సో డెట్ ఆఫ్ అడ్జాయింట్ ఏ పవర్ ఎన్ -1 రాస్తాం. మళ్ళీ డెట్ ఆఫ్ అడ్జాయింట్ ఏ అంటే ఏంటి, మనకి ఫార్ములా డెట్ ఏ పవర్ ఎన్ -1 హోల్ పవర్ ఎన్ -1 ఇలా ఉంది. అప్పుడు డెట్ ఏ పవర్ ఎన్ -1 హోల్ స్క్వేర్. అదే మనకి ఇక్కడ డెట్ ఆఫ్ అడ్జాయింట్ ఆఫ్ మళ్ళీ అడ్జాయింట్ ఆఫ్ ఏ ఇలా ఉంది, ఒక 3 అడ్జాయింట్లు వచ్చినాయి. అప్పుడు ఏం చేస్తాం అంటే అడ్జాయింట్ ఆఫ్ అడ్జాయింట్ ఏ ఆల్రెడీ మనం క్యాలిక్యులేట్ చేసాం, డెట్ ఏ పవర్ ఎన్ -1 హోల్ స్క్వేర్ అని. సో అడ్జాయింట్ ఆఫ్ అడ్జాయింట్ ఏ అంటే ఇది మొత్తం ఏ అనుకున్నాం. సో డెట్ ఆఫ్ అడ్జాయింట్ ఏకి డెట్ ఏ పవర్ ఎన్ -1 హోల్ స్క్వేర్ ఇలా వచ్చింది. మళ్ళీ డెట్ ఆఫ్ అడ్జాయింట్ ఏ అంటే డెట్ ఏ పవర్ ఎన్ -1 మొత్తానికి మళ్ళీ హోల్ స్క్వేర్. సో అంటే మీనింగ్ ఇన్ డెట్ ఏ పవర్ ఎన్ -1 హోల్ క్యూబ్. సింపుల్గా ఎన్ని నెంబర్ ఆఫ్ అడ్జాయింట్స్ ఉంటే అంత ఎన్ -1 వస్తుంది. అంటే ఇప్పుడు సపోజ్ లాజిక్ ప్రకారం చూసుకుంటే అడ్జాయింట్ ఏ డెట్ అంటే సింపుల్గా అడ్జాయింట్ ఏకి డిటర్మినెంట్ కనుక్కునే బదులు ఒరిజినల్ మ్యాట్రిక్స్ అయిన ఏకి డెట్ కట్టుకొని పవర్ ఎన్ -1 చేస్తే సరిపోతుంది. అదే మనకి అడ్జాయింట్ ఆఫ్ అడ్జాయింట్ ఏ 2 అడ్జాయింట్లు అడిగితే కనుక అప్పుడు ఏం చేయాలి, డెట్ ఏ పవర్ ఎన్ -1 హోల్ స్క్వేర్. 2 అడ్జాయింట్లు ఉంటే స్క్వేర్ వస్తుంది. అడ్జాయింట్ ఆఫ్ ఏ ఇలా ఉందనుకోండి, అప్పుడు ఏం చేస్తాం, డెట్ ఏ పవర్ ఎన్ -1 హోల్ క్యూబ్. 3 ఉంటే 3 క్యూబ్, 4 ఉంటే ఎన్ -1 హోల్ పవర్ 4 అలా వస్తుంది. సో దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాపర్టీ. ఇది ప్రూవ్ చేశాను కదా మనం. ఈ ప్రూవ్ చేసింది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. దీని ఒకసారి స్క్రీన్ షాట్ కూడా తీసుకొని ప్రాక్టీస్ చేయండి. డెట్ ఆఫ్ అడ్జాయింట్ ఏ అనేది ఎలా వచ్చింది అనేది. ఎన్ అనేది ఆర్డర్ ఆఫ్ స్క్వేర్ మ్యాట్రిక్స్. నెక్స్ట్ లాస్ట్ ప్రాపర్టీ, ఇఫ్ ఏ ఈజ్ నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ దెన్ అడ్జాయింట్ ఆఫ్ అడ్జాయింట్ ఏ ఈజ్ ఈక్వల్ డెట్ ఏ పవర్ ఎన్ -2 ఇంటూ ఏ. ఇది కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాపర్టీ. అంటే ఏ అనేది నాన్ సింగులర్ అంటే డెట్ ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. నాన్ జీరో అయితేనే డిటర్మినెంట్ దాన్ని నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ అంటాం. దెన్ అడ్జాయింట్ ఆఫ్ అడ్జాయింట్ ఏ ఈజ్ ఈక్వల్ డెట్ ఏ పవర్ ఎన్ -2 ఇంటూ ఏ. దీన్ని ఎలా ప్రూవ్ చేయాలి, అడ్జాయింట్ ఆఫ్ అడ్జాయింట్ ఏ ఈజ్ ఈక్వల్ డెట్ ఏ పవర్ ఎన్ -2 ఇంటూ ఏ. మనం దీన్ని మళ్ళీ ఐడి ప్రాపర్టీ ఉపయోగించి ఏమైనా ప్రూవ్ చేయడానికి ట్రై చేద్దాం. సో ఏ ఇంటూ అడ్జాయింట్ ఏ ఈజ్ ఈక్వల్ టు డెట్ ఏ ఇంటూ ఐఎన్.
మనకు కావాల్సింది అడ్జాయింట్ ఆఫ్ అడ్జాయింట్ ఏ. సో ఏ ప్లేస్లో మనకి ఏముంది, అడ్జాయింట్ ఏ ఉంది. సో దాని అర్థం ఏంటి, ఏని ఏతో దేనితో రిప్లేస్ చేయాలి, అడ్జాయింట్ ఏతో రిప్లేస్ చేద్దాం. సో అడ్జాయింట్ ఏ ఇంటూ అడ్జాయింట్ ఆఫ్ అడ్జాయింట్ ఏ ఈక్వల్ టు డెట్ ఆఫ్ అడ్జాయింట్ ఏ ఇంటూ ఐఎన్. ఇప్పుడు మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో మనకి ఏముంది, ఇక్కడ ఓన్లీ అడ్జాయింట్ ఆఫ్ అడ్జాయింట్ ఏ ఉంది. అంటే ఇది ఒక్కటి మాత్రమే ఉండాలి. ఈ అడ్జాయింట్ అనేది పోవాలంటే ఏం చేయాలి, మొత్తం బోత్ సైడ్స్ కూడా ఏ అనే మ్యాట్రిక్స్తో మల్టిప్లై చేస్తున్నాం. ఏ అనే మ్యాట్రిక్స్తో మల్టిప్లై చేస్తే ఏమవుతుందో చూడండి, ఏ ఇంటూ అడ్జాయింట్ ఏ ఇంటూ అడ్జాయింట్ ఆఫ్ అడ్జాయింట్ ఏ ఈక్వల్ టు ఏ ఇంటూ డెట్ ఏ అనేది, ఇది మొత్తం కూడా స్కేలార్ క్వాంటిటీ కదా, మాడ్యులస్ ఉందంటే డెట్ అంటే దాని యొక్క మ్యాగ్నిట్యూడే కాబట్టి అడ్జాయింట్ ఏ డెట్, ఆ తర్వాత ఏ ఇంటూ ఐఎన్ ఇలా చేశాను. ఇప్పుడు ఏ ఇంటూ అడ్జాయింట్ ఏ అంటే ఏం రాసుకోవచ్చు, డెట్ ఏ ఇంటూ ఐఎన్. సో ఐడి ప్రాపర్టీ ద్వారా మనకి డెట్ ఏ ఇంటూ ఐఎన్ అంటే ఐడి అంటే ఐడెంటిటీ ఆఫ్ డెట్స్. సో డెట్ ఏ ఇంటూ ఐఎన్ ఇంటూ అడ్జాయింట్ ఆఫ్ అడ్జాయింట్ ఏ ఈక్వల్ టు డెట్ ఆఫ్ అడ్జాయింట్ ఏ. డెట్ ఆఫ్ అడ్జాయింట్ ఏ మనం ఆల్రెడీ మనకు తెలుసు, మనకి డెట్ ఆఫ్ అడ్జాయింట్ ఏ అంటే డెట్ ఏ పవర్ n-1 అని చెప్పి మనం ప్రూవ్ చేసాం. సో డెటర్మినెంట్ ఆఫ్ ఏ పవర్ n-1 ఇంటూ ఏ ఇంటూ ఐఎన్, ఐడెంటిటీ మ్యాట్రిక్స్తో మల్టిప్లై చేస్తే మళ్ళీ సేమ్ మ్యాట్రిక్స్ రిపీట్ అవుద్ది, ఏ వచ్చింది. ఇప్పుడు ఐఎన్ ఇంటూ దిస్ మ్యాట్రిక్స్ మళ్ళీ ఏమొస్తుంది, సేమ్ మ్యాట్రిక్స్. సో అడ్జాయింట్ ఆఫ్ అడ్జాయింట్ ఏ, ఇది స్కేలార్ కాబట్టి దీన్ని డివైడ్ చేసేయచ్చు. డివైడ్ చేస్తే ఏమొస్తుంది, డెట్ ఏ పవర్ n-2 ఇంటూ ఏ. దీన్ని ఇటువైపు కింద తీసుకొచ్చేసాను డినామినేటర్లోకి. సో డెట్ ఏ పవర్ n-2 ఇంటూ ఏ, అడ్జాయింట్ ఆఫ్ అడ్జాయింట్ ఏ ఈజ్ ఈక్వల్ డెట్ ఏ పవర్ n-2 ఇంటూ ఏ. మోస్ట్ ఇంపార్టెంట్. సో దీని మీద ఒక క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ ఏ ఈజ్ దిస్ మ్యాట్రిక్స్ 3 - 3 4 2 - 3 4 0 - 1 1, దెన్ ఫైండ్ ట్రేస్ ఆఫ్ మ్యాట్రిక్స్ అడ్జాయింట్ ఆఫ్ అడ్జాయింట్ ఏ. చూడండి ఇక్కడే ఉంది ప్రాపర్టీ, అడ్జాయింట్ ఆఫ్ అడ్జాయింట్ ఏ ఈజ్ ఈక్వల్ టు డెట్ ఏ పవర్ n-2 ఇంటూ ఏ. సో డెట్ ఏ పవర్ n-2 ఇంటూ ఏ కాబట్టి దీని యొక్క వాల్యూ మనకి ట్రేస్ కావాలి. ట్రేస్ ఆఫ్ దిస్ మ్యాట్రిక్స్ అడ్జాయింట్ ఆఫ్ అడ్జాయింట్ ఏ. సో దీనికి ట్రేస్ అంటే నథింగ్ బట్ ట్రేస్ ఆఫ్ డెట్ ఏ పవర్ n-2 ఇంటూ ఏ. దీనికే కదా ట్రేస్ చేయాలి. ఇక్కడ n అంటే ఏం చెప్పాను, ఈ ఏ అనే మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ అంతా 3/3 అంటే 3, ఆర్డర్ వాల్యూ 3, n వాల్యూ 3. n వాల్యూ 3 పెడితే దేనికి ఈక్వల్, ట్రేస్ ఆఫ్ డెట్ ఏ ఇంటూ ఏకి ఈక్వల్. దీని డెటర్మినెంట్ కనుక్కుందాం. చూడండి డెటర్మినెంట్ ఎలా కనుక్కుందాం అంటే యూజింగ్ సారస్ రూల్ ఉపయోగించి కనుక్కుందాం. సో 3 - 3 ఈ డయాగ్నల్, 3 × 3 9. సో -9 ఇది ఇంటూ ఇది 0. 2 - 1 × 4 -2 -8. నెక్స్ట్ ప్లస్ మైనస్ ఈ డయాగ్నల్ 0 మైనస్ ఈ 2 ఇంటూ ఇది. సో -6 మైనస్ +6. మళ్ళీ నెక్స్ట్ ఈ డయాగ్నల్ -4 3 -12 +12. సో ఇక్కడ ఎంత వస్తుంది, 16 17 -17 + 18 అంటే 1 వస్తుంది డెట్ వాల్యూ. మీరు మీ యొక్క ఓన్ మెథడ్లో కనుక్కోండి. డెటర్మినెంట్ మీకు ఎక్స్పాన్షన్ చేయడం వచ్చు కదా, యూజింగ్ ఫస్ట్ రో కానీ. సో 3 తీసుకుంటే ఈ రెండింటితో డెట్. సో ఆ మెథడ్ ఉపయోగించి మీరు ఫైండ్ అవుట్ చేయండి. డెట్ ఏ వాల్యూ ఖచ్చితంగా 1 వస్తుంది. సో ట్రేస్ ఆఫ్ డెట్ ఏ వాల్యూ 1 కాబట్టి ట్రేస్ ఆఫ్ ఏకి ఈక్వల్. ట్రేస్ ఆఫ్ ఏ అంటే సమ్ ఆఫ్ డయాగ్నల్ ఎలిమెంట్స్ 3 - 3 0 + 1 అంటే 1 ఈజ్ ద ఆన్సర్. సో సమ్ ఆఫ్ డయాగ్నల్ ఎలిమెంట్సే కదా ట్రేస్ అంటే, 3 - 3 + 1, 3 - 3 క్యాన్సిల్, 1 ఈజ్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ let x, y, z greater than 1 and a is equal to x, y, z greater than 1 and a is equal to 1 log y log z log x 2 log z to the base y log x to the base z log y to the base z 3, then det of adjoint a square is equal to అని అడుగుతున్నాడు. సో మనకి XYZ వాల్యూస్ ఇక్కడ ఆల్ ఆర్ పాజిటివ్ అనేది ఇచ్చాయంటే లాగరిథమ్స్ ఇన్వాల్వ్ అయినాయి కాబట్టి
అండ్ ఏ అనే మ్యాట్రిక్స్ డెట్కి ఈక్వల్ అన్నాడు. అడ్జాయింట్ ఆఫ్ అడ్జాయింట్ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ అని అడుగుతున్నాడు. సో ముందు మనకి అడ్జాయింట్ ఆఫ్ అడ్జాయింట్ ఏ స్క్వేర్ అనేది పక్కన పెట్టేస్తే ముందు డెట్ ఆఫ్ అడ్జాయింట్ ఏ వాల్యూ మనకి ఏం తెలుసు. డెట్ ఆఫ్ అడ్జాయింట్ ఏ అంటే డెట్ ఏ పవర్ n-1. n అంటే ఆర్డర్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ ఎంత 3/3 వచ్చింది ఇక్కడ. సో నథింగ్ బట్ మనకి ఇక్కడ డెట్ ఏ పవర్ 3-1 డెట్ ఏ స్క్వేర్కి ఈక్వల్. అదే మనకి డెట్ ఆఫ్ అడ్జాయింట్ ఏ ఉంటే డెట్ ఏ పవర్ n-1 హోల్ స్క్వేర్ వస్తుందని చెప్పి తెలుసు. అంటే డెట్ ఏ పవర్ n-1 హోల్ స్క్వేర్ అంటే ఇక్కడ 2 స్క్వేర్ 4 వస్తుంది. అయితే ఇక్కడ ఏ ప్లేస్లో ఏముంది మనకి ఇక్కడ ఏ స్క్వేర్ ఉంది. సో డెట్ ఆఫ్ ఏ స్క్వేర్ పవర్ 4 అంటే డెట్ ఏ ఆఫ్ ఏ స్క్వేర్ నేను రాసుకోవచ్చు, డెట్ ఏ హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు కదా. అంటే డెట్ ఏ పవర్ 8 అని అర్థం. సో డెట్ ఏ పవర్ 8 ఉన్నట్టు ఇక్కడ. సో కావాలని చెప్పి నేను ఏ స్క్వేర్ బదులు ఏ రాశాను స్టార్టింగ్. ఆ తర్వాత ఏ ప్లేస్లో ఏముందో చూసుకున్నాను ఏ స్క్వేర్. ఈ ఏ స్క్వేర్ని ముందు ఏ అనుకున్నాను అంతే సింపుల్గా. దాని తర్వాత ఇక్కడ ఏ ప్లేస్లో ఏముందో దాన్ని ఒరిజినల్గా రాశాను. సో డెట్ ఏ పవర్ 8 మీ ఓన్గా రాయండి వచ్చేస్తుంది. ఇది మనకి ఆల్రెడీ ప్రాపర్టీస్ డెరివేషన్ చేశాను నేను. ఇప్పుడు మనం డిటర్మినెంట్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఏ కనుక్కుందాం. డెట్ ఏ ఎలా కనుక్కుందాం అంటే మీరు మీ ఓన్ మెథడ్లో కనుక్కోండి. నేను నా యొక్క ఓన్ మెథడ్ సారా సప్లై చేస్తాను. సో దీనికి ఏం చేస్తున్నా అంటే నేను ఈ డయాగ్నల్ వైజ్ మల్టిప్లై చేస్తున్నా. దీన్ని ప్రిన్సిపల్ డయాగ్నల్ అంటాం. ఈ ప్రిన్సిపల్ డయాగ్నల్కి ప్యారలల్గా సో 1 × 2 × 3 6 log y by log x log z by log y log x by log z అంటే అన్నీ క్యాన్సిల్ అయిపోతే 1 వస్తుంది. ప్లస్ ఆ తర్వాత ఈ రెండు మల్టిప్లై చేస్తున్నాను ఈ దీంతో పాటు log x by log y by log z by log z 1 ప్లస్ 1 మైనస్ తర్వాత ఈ డైరెక్షన్లో మల్టిప్లై చేస్తున్నాను. ఈ డైరెక్షన్లో మైనస్ వస్తుంది. సో ఇప్పుడు ఏమొస్తుంది log x by log z by log x క్యాన్సిల్ 2 వస్తుంది. మైనస్ ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి కదా. క్యాన్సిల్ అయిపోతే -3 ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే -1. సో -1 + 1 క్యాన్సిల్ 7 - 5 2. సో 2 power 8 is the answer. Okay, next question. If P is a 3/3 real matrix such that P transpose equal to A into P plus A-1 into I where A is greater than 1 then అని అడుగుతున్నాడు. 4 ఆప్షన్స్ ఇచ్చాడు. డెట్ ఆఫ్ అడ్జాయింట్ P గ్రేటర్ దాన్ 1 లేదా ఎగ్జాక్ట్లీ ఈక్వల్ టు 1/2 ఎగ్జాక్ట్లీ ఈక్వల్ టు 1 లేదా సింగులర్ మ్యాట్రిక్స్ అని అడుగుతున్నాడు. సో మనకి ఇక్కడ 3/3 రియల్ మ్యాట్రిక్స్ కాబట్టి ఆర్డర్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ ఎంత 3. సో స్క్వేర్ మ్యాట్రిక్స్ ఏది. సో రియల్ మ్యాట్రిక్స్ అని కూడా చెప్తున్నాడు. సో P ట్రాన్స్పోజ్ వాల్యూ మన దేనికి ఈక్వల్ A into P ప్లస్ A-1 into Iకి ఈక్వల్. ఏ వాల్యూ చెప్తున్నాడు ఇక్కడ స్ట్రిక్ట్లీ గ్రేటర్ దాన్ 1 ఉండాలి అని చెప్తున్నాడు. సో మనకి P ట్రాన్స్పోజ్ అంటే ఇది. వాడు P గురించి అడుగుతున్నాడు కదా. సో దానికోసం నేను ఏం చేస్తానంటే దీనికి ట్రాన్స్పోజ్ అప్లై చేస్తున్నా బోత్ సైడ్స్. ట్రాన్స్పోజ్ అప్లయింగ్ ట్రాన్స్పోజ్ బోత్ సైడ్స్ అప్లై చేస్తే P ట్రాన్స్పోజ్ హోల్ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు AP ప్లస్ A-1 హోల్ ఐడెంటిటీ హోల్ ట్రాన్స్పోజ్. P ట్రాన్స్పోజ్ హోల్ ట్రాన్స్పోజ్ అంటే P. దీనికి అప్లై చేస్తే ఏమొస్తుంది ఏ అనేది స్కేలార్ కాబట్టి A into P ట్రాన్స్పోజ్ ప్లస్ A-1 ఇంటూ ఇది స్కేలారు. ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ట్రాన్స్పోజ్ చేస్తే ఏమొస్తుంది మళ్ళీ ఐడెంటిటీనే వస్తుంది. సో ఇది ఈ రెండు మ్యాట్రిక్స్ని ఏం చేస్తానంటే సబ్ట్రాక్షన్ చేస్తా. సో P ట్రాన్స్పోజ్ మైనస్ P ఈజ్ ఈక్వల్ టు సో దట్ ఇది క్యాన్సిల్ అయిపోద్దిగా. ఇది క్యాన్సిల్ అయిపోతే AP మైనస్ AP ట్రాన్స్పోజ్ దిస్ ఈక్వల్ టు ఏ కామన్ తీస్తే P మైనస్ P ట్రాన్స్పోజ్. సో P ట్రాన్స్పోజ్ మైనస్ P ఈజ్ ఈక్వల్ టు ఏ టైమ్స్ P మైనస్ P ట్రాన్స్పోజ్. సో ఏ వాల్యూ ఎంత అవ్వాలి -1 అయితే మనకి మైనస్తో మల్టిప్లై చేస్తే P ట్రాన్స్పోజ్ మైనస్ P సరిపోతుంది. కానీ ఇక్కడ ఏం చెప్పాడు స్టార్టింగ్లోనే ఏ అనేది స్ట్రిక్ట్లీ గ్రేటర్ దాన్ 1 అన్నాడు కాబట్టి ఇది పాసిబుల్ అవ్వదు. సో నెక్స్ట్ పాసిబిలిటీ ఏంటి దిస్ షుడ్ బి ఇన్ ఏ జీరో మ్యాట్రిక్స్ నల్ మ్యాట్రిక్స్ అవ్వాలి. సో నల్ మ్యాట్రిక్స్ అవ్వడం కోసం P ట్రాన్స్పోజ్ మైనస్ P ఈజ్ ఈక్వల్ టు 0. సో P ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు P అంటే P అండ్ P ట్రాన్స్పోజ్ బోత్ ఆర్ సేమ్. దట్ మీన్స్ ఇట్ ఈస్ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఏ లైక్ దట్ సిమెట్రీ ఉన్నట్టు. సో సిమెట్రిక్ మ్యాట్రిక్స్ ఇవ్వాలి P అనేది. సో అది ఇక్కడ ఇవ్వలేదు. సో సిమెట్రిక్ మ్యాట్రిక్స్ తీసుకుంటే మనకి ఇక్కడ సిమెట్రిక్ అంటే కరెక్ట్గా ఉండేది కానీ సింగులర్ మ్యాట్రిక్స్ అన్నాడు కాబట్టి ఇది కాదు. అవునా కాదనేది ఎలా తెలుస్తుంది దాని యొక్క అడ్జాయింట్ కడదాం. సో అడ్జాయింట్ P
అడ్జాయింట్ పి అని అడుగుతున్నాడు కాబట్టి దేనికి ఈక్వల్ అది డెట్ పి హోల్ పవర్ n-1కి ఈక్వల్. డెట్ పి హోల్ పవర్ n-1. adjoint p means det of adjoint p means det p power n-1. n అంటే ఆర్డర్ ఆఫ్ ద మ్యాట్రిక్స్, సో det p స్క్వేర్కి ఈక్వల్. మరి డెట్ ఏమవుతుంది, పి అనే మ్యాట్రిక్స్ యొక్క డెట్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ కావాలి. సో డెట్ అప్లై చేస్తే ఏమొస్తుంది, పీ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు పీ కాబట్టి పీ ట్రాన్స్పోజ్ ప్లేస్లో నేనేం చేస్తాను అంటే పీ సబ్స్టిట్యూట్ చేస్తాను. ఈ ఈక్వేషన్లో పీ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు పీ సబ్స్టిట్యూట్ చేస్తే పీ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ పీ ప్లస్ a-1 ఇంటూ ఐడెంటిటీ వస్తుంది. ఇది ఎన్నిటినట్టు తీసుకెళ్తే పీ ఇంటూ 1 - a ఈజ్ ఈక్వల్ టు a-1 ఇంటూ ఐ. సో పీ వాల్యూ ఏమవుతుంది, a-1 ఇంటూ ఐ బై 1 - a. ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే మైనస్. సో పీ ఈజ్ ఈక్వల్ టు -i వచ్చింది. సో డెట్ పీ అర్థమవుతుందా, పీ ఈజ్ ఈక్వల్ టు -i వచ్చింది, డెటర్మినెంట్ అప్లై చేస్తున్నాను. డెట్ పీ ఈక్వల్ టు మైనస్ డెట్ ఐ. డెట్ ఆఫ్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఈజ్ 1, సో డెట్ పీ ఈజ్ -1. అర్థమైందా, నేను డెటర్మినెంట్ ఎలా తీసుకున్నాను, పీ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు పీ అని వచ్చింది కదా మనకి ఇక్కడ సిమెట్రిక్ అని. సో పీ ట్రాన్స్పోజ్ ప్లేస్లో పీ పెట్టాను. పీ పెడితే ఏమొచ్చింది, పీ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ పీ ప్లస్ a-1 ఇంటూ ఐ వచ్చింది. దీన్ని ఇటు తీసుకెళ్తే పీ ఇంటూ 1 - a ఈజ్ ఈక్వల్ టు a-1 ఇంటూ ఐ. ఇది 1 టైమ్స్ క్యాన్సిల్. ఎందుకు క్యాన్సిల్ చేశానంటే ఏ అనేది స్ట్రిక్ట్లీ గ్రేటర్ దాన్ 1 అన్నాడు. 1 అయితే 0 అవుతుంది, 0 అయితే క్యాన్సిల్ చేయదు కాదు, కానీ గ్రేటర్ దాన్ 1 కాబట్టి -1 టైమ్స్ పోతుంది. సో పీ వాల్యూ ఎంత, -iకి ఈక్వల్. నేను డెటర్మినెంట్ అప్లై చేస్తే బోత్ సైడ్స్ డెట్ పీ వాల్యూ ఎంత వస్తుంది, -1. ఎందుకంటే ఐడెంటిటీ మ్యాట్రిక్స్ యొక్క డెట్ ఎంత 1. సో డెట్ పీ వాల్యూ -1 అయితే డెట్ పీ స్క్వేర్ ఎంత అవుద్ది, 1 వస్తుంది. సో డెట్ ఆఫ్ అడ్జాయింట్ పీ అనేది ఏమవుతుంది, ఎగ్జాక్ట్లీ ఇట్ ఈస్ 1. సో 4th ఆప్షన్ అయితే కరెక్ట్ ఆన్సర్. అర్థమైందా. సో నెక్స్ట్ క్వశ్చన్, ఇది మంచి బ్యూటిఫుల్ క్వశ్చన్ ఇది.